అనుచరుడు ముకుందరావు పాటిల్. పూలేకి ముఖ్యమైన అనుచరుడు ముకుందరావు పాటిల్. ముకుందరావు పాటిల్ దీనమిత్ర అనే సంస్థను స్థాపించాడు. దీనమిత్ర అనే సంస్థను స్థాపించేవారంటే ముకుందరావు పాటిల్. పూలే 1884లో దీనబంధు సార్వజనిక సభను స్థాపించాడు. పూలే 1884లో దీనబంధు సార్వజనిక సభను స్థాపించాడు. దీనబంధు సార్వజనిక సభను స్థాపించేవారంటే పూలే. ఏ సంవత్సరం? 1884లో. 1883లో మహాత్మా అనే బిరుదుతో సత్కరించబడ్డాడు. పూలే బిరుదేంటి? మహాత్మా. పూలే బిరుదేంటి? మహాత్మా. పూలే 1884లో దీనబంధు సార్వజనిక సభను స్థాపించాడు. సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న నాయిగల్లో మహారాష్ట్రలో జన్మించారు. ఎక్కడ? మహారాష్ట్ర. 1840లో జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేకపోవటం వలన బ్రాహ్మణ వితంతు కుమారుడు యశ్వంతరావును దత్తత తీసుకున్నారు. వీళ్ళ